నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక, ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, పరిపాలన కారణాల దృష్ట్యా కువైట్లో భారత కౌన్సులర్ పాస్పోర్టు మరియు వీసా సేవలు దరఖాస్తు యొక్క అత్యవసర సేవలు తెలియజేసే సహాయక పత్రాలను దరఖాస్తుదారులు సమర్పించిన మీదట 2026 జూలై 6వ తేదీ వరకు కేవలం అత్యవసర సేవలకు మాత్రమే పరిమితం చేయబడతాయని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రస్తుతానికైతే అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే కువైట్లో ఉన్న భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి అత్యవసరమని నిరూపించే సహాయక పత్రాల ఆధారంగా అందించబడే అత్యవసర సేవల్లో తత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, సివిల్ ఐడి, పతాక గడువు ముగియనున్న స్వల్పకాలిక పాస్పోర్ట్లు, అత్యవసర సర్టిఫికెట్లు అంటే ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు ఈ వీసాల జారీ ఉంటాయి. ఈ కాలంలో సాధారణ పాస్పోర్ట్లు, అటెస్టేషన్లు మరియు సాధారణ వీసాలకు సంబంధించిన సేవలు స్వీకరించబడవు, ప్రాసెస్ చేయబడవని చెప్పేసి కువైట్ ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ భారతీయ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్ కూడా దరఖాస్తులు స్వీకరించదు. జెహరా కావచ్చు, అలాగే కువైట్లో ఉన్న భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరించబడమని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇండియన్ ఎంబసీలో ఎవరైనా సరే కానీ దరఖాస్తులు మీరు సమర్పించాలంటే కానీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మాత్రమే ఇండియన్ ఎంబసీ యొక్క కౌన్సులర్ విభాగాన్ని సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఈ సమయంలో దరఖాస్తు యొక్క అత్యవసర స్వభావాన్ని నిర్ధారించే పత్రాలు ఉండాలన్నమాట. అలాగే మనకు ఎమర్జెన్సీగా ఏదైనా మనం పాస్పోర్ట్ రెన్యువల్ కావచ్చు, లేకపోతే వీసాలు కావచ్చు, అత్యవసరంగా మనకు కావాల్సిన సర్టిఫికెట్లు అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి తాజా సమాచారం కోసం కువైట్ ఇండియన్ ఎంబసీ యొక్క అధికారిక సోషల్ మీడియా మార్గాలను అనుసరించాలని చెప్పేసి తెలపడం జరిగింది. జూలై 6వ తేదీ వరకు మనం చూసుకుంటే సాధారణ పాస్పోర్ట్ సేవలు అయితే నిలిపివేయడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.